స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. జీవ కిరీటము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మన యొక్క పుట్టుకను బట్టి, విద్యను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, జీవితంలో అనుభవించినటువంటి విజయములను బట్టి అనేక రకములైనటువంటి ఘనతలను, పేరు ప్రఖ్యాతులను, కిరీటాన్ని మనం అనుభవించవచ్చు. విజయం అనే కిరీటము, అధికారం అనే కిరీటము, వారసత్వం అనే కిరీటము, మొదటి స్థానం అనే కిరీటము, జ్ఞాన వివేకములు అనేటటువంటి కిరీటము. ఈ కిరీటాలన్నిటిలో కూడా జీవ కిరీటం అనేది చాలా ప్రాముఖ్యమని విశ్వాసులమందరముగా ఎరిగినటువంటి వారము. అయితే ఈ జీవ కిరీటాన్ని ఏ రీతిగా పొందుకోవాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, లేఖనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. స్నేహితులారా, మీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా హేట్ఫుల్ ట్రీట్మెంట్ అనేది ఇతరుల నుండి మనము అనుభవించినటువంటి వారంగా ఉండవచ్చు. అంటే ఇతరులు మనల్ని ఆయా కారణములను బట్టి అసహించుకోవడము, వెలివేతకి గురి చేయడము, ఉన్నవి లేనట్లుగా నిందలను, అవమానములను మన మీద మోపడము. ఎవరి జీవితంలో ఏ రకమైన ఆలోచనలు ఉన్నవో, ఎవరి హృదయంలో ఏ రకమైన తలంపులు ఉన్నవో ఎదుటివారికి అర్థం కావాలని లేదండి. ఎదుటివారు చాలా సులువుగా మన మీద నిందలను వేసి మనలను అనేక అవమానములకి, అపార్థములకి గురి చేసేటటువంటి వారుగా ఉంటారు. ఈ తరుణంలో ఈ అవమానములను మోస్తూ, అపార్థములను మోస్తూ ఎన్నో కన్నీళ్ళకి, కలవరములకి మనము లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం. చదవబడిన లేఖన భాగమునందు దేవుడి మాటలు స్మరణ అనే సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాటలు. ఈ కాలంలో ఈ మాటలు క్రైస్తవ లోకమంతటికి, విశ్వాసులకు సంబంధించినటువంటి మాటలు. స్మరణ అనే మాటకి ఈ గోపరసము, పర్ఫ్యూమ్, సువాసన అనే అర్థములు వచ్చుచున్నవి. ఒక రకంగా ఈ సంఘం యొక్క ప్రవర్తన, మాట, మంచితనము, విశ్వాసము, నమ్మకత్వము, భక్తి అనేకులకు సువాసన వెదజల్లేదిగా, ఆదర్శవంతమైనదిగా, మంచిదిగా ఉండింది. మంచిగా ఉండినంత మాత్రాన, ఆదర్శవంతంగా ఉండినంత మాత్రాన నీవు నీతిమంతుడవుగా, భక్తిపరుడవుగా, విశ్వాసివిగా ఉండినంత మాత్రాన అందరూ నిన్ను అర్థం చేసుకుంటారని, అందరూ నిన్ను ప్రేమిస్తారని, అందరూ నీ నిజాయితీని గుర్తించి నిన్ను మంచి వ్యక్తిగా భావిస్తారని గ్యారంటీ లేదండి. ప్రభుల వారు మొదటనే తెలియజేసినారు,
ఈ లోక సంబంధులు ఉన్నారు, ప్రభు సంబంధులు ఉన్నారు. ఈ లోక సంబంధులు ప్రభువు సంబంధమైనటువంటి వారిని ఎప్పటికీ అర్థము చేసుకోలేరు. ప్రభు సంబంధులనంటే క్రైస్తవులందరూ ప్రభు సంబంధులని కాదండి. ప్రభువు మనసు, ఆయన చిత్తము ఎరిగినటువంటి వారే ప్రభు సంబంధులు. ఈ రకంగా స్ఫుర్ణ సంఘాన్ని కూడా అనేకులు అపార్థము చేసుకొనుకుంటున్నటువంటి దినాలవి. వారిని మీద నిందలు మోపుచు, దాడులు చేస్తూ, చెరసాలలో వేస్తూ, వారికి అనేకమైన శ్రమలను, అవమానములను కలుగజేస్తున్నటువంటి దినాలవి. చూడండి, మన జీవితంలో కూడా అకారణంగా మనలో తప్పు ఉండినా లేకపోయినా, మనము ఏ రకమైనటువంటి అపరాధము చేసినా చేయకపోయినా, ఇతరులు మనల్ని తప్పుగా అర్థం చేసుకోకపోవడమో, మన ఎడల అసూయను ప్రదర్శించడమో, జెలసీ అంటారు కదండి, జెలసీ, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు. ఎందుకంటే మానవుడికి ఉన్నటువంటి బలహీనత, తనదే సరి అయినది, తన ఆలోచననే సరి అయినది, తన తలంపులే సరి అయినవి, మిగతా వారందరూ కూడా సరి అయినటువంటి వారు అనే ఆ సెల్ఫ్ అనే ఆ మూర్తిమత్వము వారిని ఆవరించి ఉన్నది కనుక వారు అనేక పర్యాయాలు ఇతరులను ఈ రీతిగా హేట్ చేసేటటువంటి వారుగా, ఇబ్బందులకు గురి చేసేటటువంటి వారుగా ఉంటారు. స్ఫుర్ణ సంఘం కూడా హింసింపబడతా ఉంది, శ్రమల పాలవుతూ ఉంది, చెరసాలలో వేయబడతా ఉంది. విశ్వాసులలో చాలామంది చంపబడతా ఉన్నారు. ఆ సందర్భంలో దేవుడు ఈ మాటను, ఈ సమస్యలు ఉన్నవని అదరకండి, బెదరకండి, మిమ్మల్ని కొట్టేవారున్నారని, అసహించుకునేవారున్నారని, చెరసాలలో వేసేవారున్నారని, గాయపరిచేటటువంటి వారున్నారని, నిందలు మోపేటటువంటి వారున్నారని మీరు భయపడకండి. మరణము వరకు నమ్మకంగా జీవించగలిగినటువంటి వారుగా ఉండండి. నేను మీకు కిరీటమును ఇస్తానని. నిజమే, మనందరము జీవ కిరీటము పొందుకోవాలని ఆశాశక్తులను కలిగినటువంటి వారము. ఈ భాగంలో జీవ కిరీటము ఎలాంటి పరిస్థితులలో మనం పొందుకుంటాము? మరణం వరకు నమ్మకంగా, అవి శ్రమలైన, నిందలైన, భారములైన, వెలివేతలైన, అసహ్యాలైన, గాయాలైన, దెబ్బలైన నమ్మకంగా మరణం వరకు ఉండినప్పుడు ప్రభువు జీవ కిరీటాన్ని చూడండి. స్నేహితులారా, ఈ లోకము అన్ని రకాలైన కిరీటాలను మనకి ఇవ్వవచ్చు, కానీ జీవ కిరీటాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ లోకానికి లేదండి. ఇలాంటి తరుణంలో జీవ కిరీటము ఇవ్వగలిగిన ప్రభువు కొరకు, ప్రభువు చిత్తం కొరకు, ఆయన బోధల కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? మన స్వార్థపూరితమైన జీవితాన్ని మనము జీవించేటటువంటి వారంగా ఉన్నామా? అయితే ఈ ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో ఇన్ని అపార్థముల మధ్య, నిందల మధ్య, ఇబ్బందులు, శ్రమలు, దాడుల మధ్య మనం జీవిస్తూ ఉండగా ప్రభు మనకిచ్చుచున్న ఆదరణ, ఆయన మనల్ని విడవనటువంటి వాడు, మరవనటువంటి వాడు. నీ తల వెంట్రుకలలో ఒక్కదానికి కూడా హాని జరగదు అని నీకు వాగ్దానము చేసినటువంటి వాడు. శరీరాన్ని ఈ లోకము చంపివేస్తూ ఉండవచ్చు, కానీ ఆత్మను చంపివేసే శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదని ఆయన గుర్తు చేస్తున్నటువంటి వేళ అదరక బెదరక జీవ కిరీటం కొరకు సాగిపోవాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడవయ్య, మమ్మును ప్రేమించి మరలా మీ నామమును బట్టి
జ్ఞాపకం చేసుకొనుచు ప్రార్థించే అవకాశాన్ని అనుగ్రహించినటువంటి రక్షకుడవు, పరలోకపు దేవుడవు, మీ అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకే కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతా మీ చల్లనైన రెక్కల క్రిందకి మమ్మను తీసుకొని మేము చేస్తూ ఉన్న ప్రతి పనిలో మీ దివ్యమైన ఆలోచన శక్తిని ప్రసాదించి నడిపించుమని బ్రతిమాలు కొనుచునున్నాం. మాతో ఉండువాడవు, మమ్మను బలపరచువాడవు. శ్రమ అని, కొరత అని, ఇబ్బందులని, నిందలు, అవమానాలని మేము కృంగిపోకుండా జీవ కిరీటాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రభుడవని మీ వైపు చూస్తూ నమ్మకంగా ఈ లోకంలో జీవించగలిగిన శక్తియుక్తులను మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణంల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డలు, వెడ్డింగ్ యానివర్సరీ అండ్ బర్త్డేలని సిద్ధపడుతూ ఉన్న బిడ్డలను మీ దీవెనలతో నింపుమని, ప్రార్థన మనవులను కోరుతూ ఉన్న బిడ్డలను అంగీకరించి ఆశీర్వదించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను ఆదరించునుగాక. ఆమెన్.